సిస్ సుధా టీవీ అనే యూట్యూబ్ ఛానల్ సర్కంవెన్షన్ పాలసీ కింద ఛానల్ టర్మినేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇట్లా మీ ఛానల్ కూడా సర్కంవెన్షన్ పాలసీ కింద కమ్యూనిటీ గైడ్ లైన్స్ మీరు బ్రేక్ చేశారు అని చెప్పేసి మీ ఛానల్ కూడా డిలీట్ చేస్తే ఎట్లా అపీల్ చేసుకోవాలి, ఎట్లా మళ్ళీ ఛానల్ని తిరిగి తెచ్చుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఛానల్ ఇప్పుడు డిలీట్ అయిన ప్రతి ఛానల్ తిరిగి రాదనమాట. అపీల్ చేసినా సరే కొన్ని ఛానల్స్ మాత్రమే మళ్ళీ వస్తాయి. సో ప్రతి ఛానల్ అయితే రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేయాలి, మనకు మెయిల్ వస్తుంది సర్కంవెన్షన్ పాలసీ కింద మీ ఛానల్ టర్మినేట్ చేస్తున్నాం, టర్మినేట్ అయిపోయింది అని చెప్పేసి. ఆ మెయిల్ ఓపెన్ చేస్తే ఆ మెయిల్ మొత్తం మనకి చూస్తూ ఉండండి ఎందుకు మన ఛానల్ డిలీట్ అయిపోయిందో ఉంటుంది. సో రీజన్ కూడా ఉంటుంది. కిందికి ఇంకా స్క్రోల్ డౌన్ చేస్తూ ఉండండి ఆ మెయిల్ని. సో అపీల్ అని ఉంటుంది. అపీల్కి అర్థం ఏంటంటే, సో మీ ఛానల్ మిస్టేక్గా డిలీట్ అయితే మళ్ళీ అపీల్ చేసుకొని మళ్ళీ మీ ఛానల్ తీసుకురావచ్చు అని చెప్పేసి యూట్యూబ్ ఒక ఆప్షన్ ఇస్తుంది. అది మనం ఓన్ కంటెంట్ పెట్టుకొని ఉంటే మాత్రమే మనం పెట్టిన అపీల్ని యాక్సెప్ట్ చేస్తారు. అపీల్ ఏంటంటే, ఇప్పుడు అపీల్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఒకటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఒక ఫామ్ ఓపెన్ అయిపోయింది. ఆ ఫామ్లో మనం ఒక టెక్స్ట్ పెట్టాలన్నమాట. ఆ టెక్స్ట్ రాయాలి. ఏమని రాయాలంటే, నేను నా సొంత వీడియోసే పెట్టుకున్నాను, ఎవరి వీడియోస్ని నా ఛానల్లో అప్లోడ్ చేయలేదు, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి అగెనిస్ట్గా ఎలాంటి వీడియోస్ పెట్టలేదు, నాకు పాస్ట్లో కూడా ఎలాంటి యూట్యూబ్ ఛానల్ నాకు లేదు, అది డిలీట్ కూడా అవ్వలేదు అని చెప్పేసి ఇట్లా మొత్తం టైప్ చేసి మనం టెక్స్ట్ మొత్తాన్ని పెట్టేసి సబ్మిట్ కొట్టాలంట. అంటే అపీల్ సబ్మిట్ చేయాలి. అపీల్ సబ్మిట్ చేస్తే యూట్యూబ్ టీం వాళ్ళు రివ్యూ చేసి మన ఛానల్లో మన ఓన్ కంటెంటే ఉందా, పాస్ట్లో మనకి ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉంటే అది ఏమైనా డిలీట్ అయిందా, వేరే వాళ్ళ కంటెంట్ ఏమైనా పెట్టామా, చైల్డ్ పాలసీని ఏమైనా బ్రేక్ చేసామా, వేరే వాళ్ళ వీడియోస్ యూజ్ చేసుకున్నామా, ఏదైనా హార్మ్ఫుల్ కంటెంట్ ఏమైనా పెట్టామా అని చెప్పేసి మొత్తం రివ్యూ చేస్తారు. ఛానల్లో హార్మ్ఫుల్ కంటెంట్, వేరే వాళ్ళ కంటెంట్, పాస్ట్లో మనకి ఎలాంటి యూట్యూబ్ ఛానల్ డిలీట్ అవ్వలేదు, అన్నీ క్లియర్గానే ఉంది అనుకుంటే మన అపీల్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్ మనకు వస్తుంది. డిలీట్ అయిపోయినా మళ్ళీ మనకు వస్తుంది. చాలామంది అండి అపీల్ చేస్తే ఛానల్ వచ్చేసిద్ది అనుకుంటున్నారు. సో అట్లా రాదనమాట. మన సైడ్ నుంచి మిస్టేక్ ఉంటే సో మనం చేసిన రాదు. అపీల్ ఎట్లా చేసుకోవాలో నేను నెక్స్ట్ స్క్రీన్లో కంప్యూటర్లో చూపిస్తాను. ఛానల్ కూడా ఓపెన్ అవ్వదు. ఇక్కడ చూసుకోండి, సిస్ సుధా టీవీ వాస్ రిమూవ్డ్ ఫ్రమ్ యూట్యూబ్ అంటే మన ఛానల్ అనేది యూట్యూబ్ నుండి రిమూవ్ అయిపోయింది. మెయిల్ ఓపెన్ చేస్తే కూడా ఇక్కడ ఉంటుంది హాయ్ సుధా అని చెప్పేసి, అంటే యూజర్ నేమ్ అనమాట. ఇక్కడ ఉండి వీ హ్యావ్ రివ్యూడ్ ఛానల్ సర్కంవెన్షన్ పాలసీ వచ్చిందని చెప్పింది. హౌ వీ ఫైండ్ వలేషన్ అంటే ఏ విధంగా ఫైండ్ చేశారు ఏంటని కూడా ఉంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అనమాట ఈ మెయిల్లో. సో ఈ మెయిల్ మొత్తం చూసుకోండి, ఎక్కడ నుంచి అపీల్ చేసుకోవచ్చు. నేనేంటంటే యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోండి ఈ స్క్రీన్ వస్తుంది, ఇక్కడ బీయింగ్ రివ్యూ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ రివ్యూ అని ఉంటుంది. కింద ఇక్కడ చూసుకోండి ఇది మొత్తం చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత కింద నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది, నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే స్టార్ట్ అపీల్ అని ఉంటుంది. సో పైన ఇక్కడ చూసుకోండి స్టార్ట్ అపీల్ మీద క్లిక్ చేద్దాము. స్టార్ట్ అపీల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ మొత్తం రాయాలన్నమాట. బాక్స్ ఓపెన్ అయిపోయింది. ఈ బాక్స్లో మనం టెక్స్ట్ మొత్తం రాయాలన్నమాట. ఇక్కడ చూసుకోండి మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. మీ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ why you think that your channel shouldn't have been removed from YouTube, make that you sure we have removed అని అవర్ కమ్యూనిటీ గైడ్లైన్స్. మనం ఏంటంటే నేను ఎలాంటి కమ్యూనిటీ గైడ్లైన్స్ని బ్రేక్ చేయలేదు, నా సొంత కంటెంటే పెట్టుకున్నాను, ఎవరి వీడియోస్ యూజ్ చేసుకోలేదు, మళ్ళీ ఒకసారి రివ్యూ చేయండి నా ఛానల్ మొత్తాన్ని అని చెప్పేసి టెక్స్ట్ మొత్తం రాయాలి. రాసి సబ్మిట్ కొట్టేయాలన్నమాట. సో మనకేంటి సర్కంవెన్షన్ పాలసీ కింద ఛానల్ డిలీట్ అయిపోయింది. బీయింగ్ రివ్యూ అనే దాని మీద క్లిక్ చేసాము. క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ మన మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని అపీల్ టెక్స్ట్ మొత్తం పెట్టుకొని సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ చేస్తే 1 or 2 డేస్లోనే రివ్యూ జరిగి ఇదిగోండి థ్యాంక్ యూ వీ గాట్ యువర్ అపీల్ అని ఉంది. సో వీళ్ళు కేర్ఫుల్గా మన ఛానల్ని రివ్యూ చేసి మళ్ళీ ఛానల్ అపీల్ యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ మన ఛానల్ మనకు వస్తుంది. థ్యాంక్ యూ.